శుభమన్ గిల్పై వేటు. టీ20 ప్రపంచ కప్ న్యూజిలాండ్ సిరీస్లకు భారత జట్టు ప్రకటన. సెలెక్టర్ల సంచలన నిర్ణయం లేకుండా అంచనాలకు తగ్గట్లే ఉంటుందనుకున్న టీ20 ప్రపంచ కప్ టీమిండియా జట్టు ఎంపిక విషయంలో భారత సెలెక్టర్లు పెద్ద షాకే ఇచ్చారు. కొన్ని నెలల కిందట కోచ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగర్కర్, ఏరిక్ కోహ్లీ వైస్ కెప్టెన్గా ఎంచుకున్న శుభమన్ గిల్పై వేటు పడింది. ఇప్పటికే టెస్ట్, వన్డే జట్లు నడిపిస్తున్న శుభమన్ గిల్ త్వరలో టీ20 కెప్టెన్ కూడా అవుతాడనుకుంటే మొత్తంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ 2 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి చోటు సంపాదించుకోవడం సెలెక్టర్ తీసుకున్న మరొక కీలక నిర్ణయం చెప్పుకోవచ్చు. టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి వరుసగా అవకాశాలు ఇచ్చినా వాటిని ఉపయోగించుకోలేకపోయిన శుభమన్ గిల్పై వేటు పడింది. వచ్చే నెలలో న్యూజిలాండ్ టీ20 సిరీస్తో పాటు ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీ20 భారత జట్టులో శుభమన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. అగర్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. టీ20 జట్టులోకి పునరాగమనం తర్వాత నిలకడగా రాణించలేకపోతున్న గిల్ను తప్పించడంతో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కి తిరిగి వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చారు. సెలెక్టర్ మరీ కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నారు. 2 ఏళ్లకు పైగా టీమిండియాకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ మరియు బ్యాటర్ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు. అతను ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. 2 శతకాలు సహా 517 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఫైనల్లో మెరుపు శతకంతో జార్ఖండ్కు టైటిల్ అందించాడు. ఈ ప్రదర్శనకు ఇషాన్కు మళ్ళీ జట్టులో చోటు లభించిందని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న మిడిల్ ఆర్డర్ రింకు సింగ్ కూడా మరో అవకాశం ఆశ్చర్యం కలిగించింది. రింకు దూరమయ్యాక జట్టులో ఫినిషర్ పాత్రను పోషిస్తున్న జితేష్ శర్మకు కూడా మొండి చేయి చూపించారు సెలెక్టర్లు. యశస్వి జైస్వాల్ టీ20 చోటు ఆశించాడు, కానీ అతడి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. మిగతా జట్టు అంతా ఊహించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేకున్నా వరల్డ్ కప్కు ముందు కెప్టెన్ మార్చడం వల్ల జట్టుపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో సూర్యకుమార్ను కొనసాగించారు. జట్టులో అతను కాకుండా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్, రింకు స్పెషలిస్ట్ బ్యాటర్లు. హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్లు కాగా బూమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా జట్టులోని స్పెషలిస్ట్ ఫేసర్లు కాగా కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్లు. టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ఆరంభం కాబోతుంది. ఆలోపు అవసరాన్ని బట్టి జట్టులో మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయనేసి చేసుకునే వీలుందని ప్రపంచ కప్ కంటే ముందే భారత జట్టు న్యూజిలాండ్లో జనవరి 21 నుంచి 5 టీ20 సిరీస్లో మ్యాచ్లో పాల్గొననుంది. అలాగే భారత జట్టు ఒకసారి చూస్తే కెప్టెన్గా సురేష్ కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, సంజు సామ్సన్, కులదీప్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్, రింకు సింగ్. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉంటారు. వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్, వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్కు ఎంచుకున్నారు సెలెక్టర్లు. అయితే ఈ సెలక్షన్ కమిటీపై చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గిల్ నాణ్యమైన ఆటగాడు అనేసి మాకు తెలుసు, కానీ ఇప్పుడు అతను పరుగులు చేయడంలో వెనుకబడ్డాడు. గిల్ దురదృష్టవత్తు పోయినసారి ప్రపంచ కప్ కూడా పాల్గొనలేదు. అప్పుడు భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన కూర్పుతో వెళ్ళాం. ఇప్పుడు కూడా ఆ కూర్పు కోసమే మీ నిర్ణయం తీసుకున్నాం. టాప్ ఆర్డర్లో ఆడగల 2 వికెట్ కీపరు, బ్యాటర్లు ఉండాలనుకున్నాం. 15 మందిని ఎంపిక చేయాలంటే మరికొందని పక్కన పెట్టక తప్పదని ప్రస్తుతం గిల్కు అలా పక్కన పెట్టామని. ఇషాన్ టాప్ ఆర్డర్లో ఆడతాడు. ప్రస్తుతం మంచి ఫామ్లోనూ ఉన్నాడు. గతంలో భారత జట్టుకు ఆడాడు. వన్డేలో డబుల్ సెంచరీ కొట్టాడు. అలాగే జురెల్ అతడే ముందుండడం వల్లే ఇషాన్ను ఇంతకుముందు ఎంపిక చేయలేకపోయాం. అంతకుమించి ఏమీ లేదు. టాప్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్గా సంజుకు తోడు ఇషాన్ కిషాన్ ఉన్నాడు. ఒకరికి గాయమైనా లేకపోతే ఫామ్ సమస్య ఎత్తలెత్తినా ఆ స్థానాన్ని భర్తీ చేస్తే సరైన ప్రత్యామ్నాయం ఉండాలనేసి ఈ భారత్ జట్టు కూర్పు చేశామని అజిత్ అగర్కర్ వెల్లడించారు. అలాగే కెప్టెన్ కూడా సూర్యకుమార్ యాదవ్ కూడా శుభమన్ నాణ్యమైన ఆటగాడని, ఇక్కడ చర్చ ఫామ్ గురించి కాదని జట్టు కూర్పే ముఖ్యమనేసి వెల్లడించాడు. ప్రపంచ కప్ గెలిపించగల కూర్పు
కూర్పు కోసం ప్రయత్నించాం. 3వ స్థానాన్ని తిలక్ వర్మకు ఖరారు చేశాం. నేను 4వ స్థానంలో ఆడుతాను, 5-6 స్థానాల్లో హార్దిక్ దూబే సరిపోతారు. నా ఫామ్ విషయానికి వస్తే కేరళలో ప్రతి ఒక్కరికి ఇలాంటి దశ వస్తుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించాను, దాని మీద పనిచేస్తాను. న్యూజిలాండ్ సిరీస్, ఆ తర్వాత ప్రపంచ కప్ రాబోతున్నాయి. వాటిలో బ్యాటర్ సూర్యని చూస్తారు, వాటి సిరీస్ల మీదనే ఫోకస్ చేస్తామనేసి, తప్పకుండా ఈసారి T20 వరల్డ్ కప్ మనకే వస్తుందనేసి సూర్యకుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.